తో మనము నిషేధ సూత్రాలు చూసాము. ఆ, షష్ఠీ తత్పురుషకి నిషేధ సూత్రాలన్నీ చూసాము. సో 2, 2, 9 నుంచో 10 నుంచో మొదలైనవి కర్తరీ చ అనే సూత్రం వరకు కూడా షష్ఠీకి నిషేధాలు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 సూత్రాల వరకు నిత్యము అనేది నడుస్తూ ఉంటుంది. ఆ, 2, 2, 17 ఇది మనకి షష్ఠీ తత్పురుషలోది ఆఖరి సూత్రం. ఇక్కడితో మనము ఈ విభక్తులలో తత్పురుషలు కంప్లీట్ అయిపోతాయి. ఆ. అంటే ఇంతవరకు నా నిర్ధారణి అన్నది ఇంతవరకు 10వ సూత్రం నుంచి వచ్చింది కూడాను ఇక్కడితో నివృత్తి కూడా అయిపోయింది. అది కూడాను అంతే. సో ఇప్పుడు ఇది 2, 2, 17 నిత్యం క్రీడా జీవికయోః అనువృత్తిలోకి షష్ఠి తృజకాభ్యాం అధికారము ఆకడారాత్ ఏకా సంజ్ఞా ప్రాకడారాత్ సమాసః సుప్సుప విభాష తత్పురుషః. ఇక్కడ మనం గమనిస్తే అనువృత్తిలోకి న నిర్ధారణే నుంచి న అన్నది అనువృత్తిలోకి రావట్లేదు. అంటే కాదు, విధే. కానీ ఎటువంటి విధి సూత్రము? నిత్యంగా సమాసం చెప్పేటటువంటి సూత్రం అన్నమాట. అంటే ఇక్కడ నిత్యంగా సమాసం ఎప్పుడు అంటే లక్ష్మీ గారు ఇక్కడ తుజకాభ్యాం కత్తరి వచ్చింది కదా, దాంట్లో అనువృత్తి నా ఉంది కదా. సో అది మనం అనువృత్తిగా తీసుకున్నప్పుడు ఆ సూత్రంలో ఏవైతే అప్లికేబుల్ అయితే అవి కూడా ఇక్కడికి వచ్చేసి కాదండి. ఆ సూత్రం నుంచి కేవలము త్రుజకాభ్యాం మాత్రమే వస్తోంది, మిగిలిన సూత్రాలకు అనువృత్తి కింద. ఇప్పుడు మీరు కర్తరీచ చూసారనుకోండి, అక్కడ కూడా త్రుజకాభ్యాం ఉంది. అది కేవలము సూత్ర నిర్దేశం కాదు. త్రుజకాభ్యాం అనేటటువంటి పదము అది ఏ సూత్రంలోది? త్రుజకాభ్యాం కర్తరీచ, త్రుజకాభ్యాం కర్తరి అనే సూత్రం నుంచి కేవలము త్రుజకాభ్యాం మాత్రమే అనువృత్తి. అందుకని అక్కడ సూత్రం నెంబర్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటానికి, అంతేగాని సూత్రం మొత్తం అనువృత్తిలోకి వస్తుంది అని కాదు. సో ఇప్పుడు ఇది మనకి షష్ట్యంతంతో నిత్య సమాసము అని తెలిసింది. మరి ఇప్పుడు దేనితో నిత్య సమాసము షష్ట్యంతము అంటే త్రుజకాభ్యాం అన్నది అనువృత్తిలో ఉంది, చక్కగా తృతీయలో కూడా ఉంది. కాబట్టి షష్ట్యంతము త్రుజంతముతో అకంతముతో నిత్యంగా సమసిస్తుంది. మరి దాని కండిషన్ చెప్పారు కదా, ఎప్పుడు అన్నది. ఎప్పుడు? క్రీడా జీవికయోః అంటే క్రీడ విషయంలో, అలాగే జీవిక అంటే ఒక వృత్తి, లైవ్లీహుడ్, జీవనోపాధి విషయంలో ఎప్పుడైతే ఈ తృచ్చు అక్క ప్రత్యయాలు విధించబడతాయో అటువంటి తృజంత అకంత శబ్దాలతో షష్ట్యంతము నిత్యంగా సమసిస్తుంది. అంటే ఇది మామూలు కేవల కర్తరీలో వచ్చేటటువంటిది కాదనమాట. ఇప్పుడు ఈ తృచ్చు అక అకంతాలు అంటే దానికి ఇంకొక విశేషం ఉండాలి. ఏంటా విశేషము? అది క్రీడార్థంలో గాని జీవకార్థంలో అంటే దాని ప్రత్యయ విధానంలో మనకి ఇవి తెలియాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే షష్ట్యంతము అకంతముతో గాని తృజంతముతో గాని సమసిస్తుంది. అది కూడా నిత్యము. నిత్యము అన్నది మన మహావిభాష అధికారంలో రన్ అవుతోంది కదా. సో దాన్ని కూడా ఓవర్ రైడ్ చేస్తూ ఇక్కడ కంపల్సరీగా కేవల సమాసం మాత్రమే, అంతే. ఇంకక్కడ విగ్రహ వాక్యం లేదు, అంటే వాక్య ప్రయోగం లేదు ఇంకా వికల్పంలో. ఇక్కడ కంపల్సరీ. సో అసలు ఇలాంటివన్నీ ఎట్లా అంటే ఇప్పుడు మనము క్రీడ అంటున్నాము, జీవికాయాం అంటే అది మనకి చూపించే విధముగా విహితం అవ్వాలి అంటున్నాం కదా. మరి అప్పుడు ఏమైనా వేరే విశేష సూత్రాల ద్వారా చెల్లుస్తోందా అంటే మనకి సంజ్ఞాయాం అనేటటువంటి సూత్రం ఉంది. ఆహా కాదండి, అది సప్తమి చెప్పేటటువంటిది. ఈ సంజ్ఞాయం కృత్ ప్రత్యయాలది 3, 3, 109.
3 3 109. ఓకే. మీరు చెప్పింది సప్తమి విషయంలో. అంటే ఆ ఇప్పుడు అరణ్యే తిలకాహ, వనే తిలకాహ అంటూ ఆ జాతిని చెప్పేటప్పుడు చెప్తున్నాం కదా, ఆ ఆ, అదే ఆ సూత్రం. ఓకే. ఇది 3 3 109. ఓ ఓ అంటే అంటే సంజ్ఞాయాం అన్నవి 2 సూత్రాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటేమో సప్తమి తత్పురుష సమాసం అవుతుంది అక్కడ. ఉమ్, సమాస విధాయక సూత్రం ఒకటి. ఈ సంజ్ఞాయామేమో అంటే సంజ్ఞ తెలుస్తూ ఉన్నప్పుడు ఉమ్, కర్తృ భిన్న అర్థాలలో ఉమ్, ధాతువు కంటే పరంగా నుళ్ళు. ఉమ్. ఇది కృత్ప్రత్యయ విధానం అది. ఆహా. ఓ 3 ఓ 3 ఓకే. 109. అంటే అంటే ఒకటండి చిన్న ఇది. ఆ ఆ, ఈవేళ నేను సమాస ప్రకరణం అది ఓపెన్ చేశాను, నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడేమో ఉమ్. సంజ్ఞాయాం 2 1 44 అనే సూత్రం చేత సంజ్ఞార్థంలో అంటే భావార్థంలో అది అవునండి, అక్కడ ఆ, టైపోలో నెంబర్ తప్పించుంటారు. ఆ, మీరు అదే అదే సంజ్ఞాయాం అని ఆ నెంబర్ క్లిక్ చేస్తే ఆ, మీకు అక్కడ ఆ, సూత్రార్థం ఎలా వస్తుంది అంటే ఆ, సంజ్ఞ గమ్యమానం అవుతున్నప్పుడు ఆ. సప్తమి అలుక్కయి అక్కడ సప్తమి తత్పురుష వస్తుంది. యా యా అదే అదే టైపో ఉన్నట్టుంది అది. అప్పుడు మనం అనుకున్నాం కదా, వైల్డ్ సెసమే వనే తిలకాహ అవునవును అరణ్యే అవును. తిలకాహ అంటూ ఆ, అక్కడ అదే అదే అన్నమాట అది. అందుకనే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా అనమాట. అదే ఓకే. ఉమ్. ఆ ఎందుకంటే అది వేరు. ప్రతి చోట అదే ఇచ్చారు అది టైప్ అయి ఉండదు. టైపో. డెఫినెట్ గా చెప్పింది అదే చూసారా, సంజ్ఞాయం మళ్ళీ అదే దాన్ని అంటున్నారు భ్రమర్ గారు. అది కాదు, దాని తర్వాత 3 3 109. ఎన్నున్నాయో చూడండి సంజ్ఞాయంలో. యా సమాసము ఒకటి ఉంది, సంజ్ఞాయం 3 3లో ఒకటి ఉంది, 3 4లో ఒకటి ఉంది, సంజ్ఞాయం స్త్రీ ప్రత్యయాల్లో కూడా ఉంది 4 1. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది 3 3 109 కృదంత ప్రక్రియ. అడగడం మంచిదైంది, లేకపోతే బుక్ అదే అదే అక్కడే కొంచెం డౌట్ వచ్చింది నాకు. అందరూ చూడలేదు, చూడకుండా నేను చెప్పాను కదా, మీరు వచ్చిన తర్వాత నాకు బద్ధకం అయిపోతుంది. ఇది వరకు అయితే బుద్ధిగా చూసేదాన్ని, రెఫర్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. అది సో ఇప్పుడు మీరు ఒకటి దీనిలో కూడాను ఇది తత్పురుష ఇక్కడ కూడా సంజ్ఞాయం అని 2 1 44 అన్నది కూడా ఒకటి దీంట్లో కూడా ఇచ్చారు. అవును, 2 1 44 ఉంది, కానీ అది సప్తమి తత్పురుష సమాస విధాయక సూత్రం అది. యా 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 గాట్ ఇట్ అండి. యా సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఆ నుళ్ళు అక్కడ ఇప్పుడు నుళ్ళు తెలుస్తోంది కదా యా అక్క అంటున్నారు కాబట్టి. ఇప్పుడు మరి క్రీడార్థము అట్లా ఏదో చెప్తున్నారు కదా మరి స్పెషల్ గా. అంటే జనరల్ గా ఉన్నటువంటి అంటే ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి, అదో క్వశ్చన్ అయితే ఉంది కదా. ఎందుకంటే నుళ్ళు త్రుచ్చు ఇవన్నీ సామాన్యంగా కర్తార్థంలో ప్రయోగిస్తున్నాం అంతే. నంబర్ రాసే ఎంత వాడు అన్నారు? 3 3 109. యా 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 3 3 109. యా దట్ మేక్ సెన్స్. ఓకే, ఇది నిజంగానే గురువు గారికి ఒక్కొక్కసారి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే కూడా బాగుంటుంది. హీ విల్ బి రైట్ స్పిరిట్ లో తీసుకుంటారు, నెక్స్ట్ ప్రింట్ అప్పుడు కరెక్ట్ చేస్తారు కూడా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకేం తెలుస్తోందంటే కర్తృ భిన్న అకర్తరీచ కారకే సంజ్ఞాయాం. అంటే కర్తృ భిన్న అర్థాలలో దాని చేత మనకి సంజ్ఞ తెలుస్తుంది అన్నప్పుడు స్త్రీయాం అధికారంలో అంటే స్త్రీయాం తిన్ అనే అధికారంలో ధాతువు కంటే పరంలో నుళ్ అనేటటువంటి ప్రత్యయం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఇక్కడ సంజ్ఞ తెలుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు అక్కడ ఒక విశేషం తెలియాలి, నౌన్ అవ్వాలి అది. నౌన్ అంటే రెగ్యులర్ నౌన్ కాదు. అంటే ఇప్పుడు లేఖక అనేది కూడా నౌన్ అవ్వచ్చు, కానీ అది కామన్ నౌన్ కదా. సో అలా కాకుండా ఇక్కడ ఒక విశేషం తెలియాలి, విశేష సంజ్ఞ తెలియాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే నుళ్ళు. అది కూడా కర్తృర్థంలో కాదు, కర్తృభిన్న కారకార్థాలలో. సో ఇదే మనకి టెక్నికల్ గా ఈ సూత్రం నుంచి నుళ్ళు అధికరణార్థంలో విధించడం అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి కాశికలో అంటే ఈ సూత్రం ఓపెన్ చేసి చూస్తే కనుక ఆల్రెడీ నవీన్ గారు ఓపెన్ చేసి ఉంచారు. కాశికలో ఇచ్చారు చూడండి. సంజ్ఞాయాం విషయే ధాతోః నుల్ ప్రత్యయః భవతి ఉద్దాలక పుష్పభంజిక. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ సమస్త పదాలు మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏ కాంటెక్స్ట్ లో ఇక్కడ నుళ్ళు వచ్చింది, ఎందుకు వచ్చింది నుళ్ళు? ఆ భంజిక అన్నది నుళ్ళు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ ఉద్దాలక పుష్పాలు అన్నవి ఉన్నాయి. ఆ ఉద్దాల పుష్పాలలో మనకి ఒక ఎలా అయితే మనము అరటి పువ్వులో తీస్తూ లోపల దొంగోడు అని చెప్పి వాటిని తీసేస్తుంటాం కదా, అలా ఎక్కడైతే ఆ భేదనం అన్నది జరుగుతూ ఉంటుందో ఆ క్రీడని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అది ఒక గేమ్ ఆ రోజుల్లో. సో ఇప్పుడు అక్కడ ఏమైంది మనకి ఇక్కడ ఆ సమాసం పక్కన పెట్టేసేయండి. అసలు మామూలుగా ఉద్దాలక పుష్పాణం భంజనం అని చెప్పుకోవచ్చు. అంటే దాని యొక్క వేరు చేయటం అన్నది ఎక్కడ జరుగుతుందో అది అధికరణార్థంలో. అలాగే అక్కడ మనకి ఈ క్రీడా విశేషాన్ని మనం దృష్టిలో పెట్టుకునే సంజ్ఞ వచ్చింది అనమాట. సో అలా క్రీడా విశేషణమైనటువంటి ఈ ఉద్దాలక పుష్పభంజిక అనేటటువంటిది ఉద్దేశంలో పెట్టుకుని ఎక్కడైతే ఈ ధాతువు కంటే పరంలో మనము అధికరణార్థంలో మనం నుళ్ళ ప్రత్యయాన్ని విధిస్తున్నాం అన్నమాట. ఇది స్త్రీయాం అధికారంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్త్రీలింగ రూపమే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యం ఈ కృదంతం అప్లై చేయడానికి కూడా లౌకిక విగ్రహ వాక్యం అంటే విగ్రహవాక్యం లిఖతి ఇది లేఖకః అన్నట్టుగా మనం ఇక్కడ కూడా చెప్పుకుంటాం కదా కృదంతాలకు కూడా. సో ఇక్కడ ఎలా చెప్పుకుంటాము అంటే ఉద్దాలక పుష్పాణి భజ్యతే యస్యాం సా క్రీడా. అంటే ఈ ఉపపదము అన్న ఈ ఉద్దాలక పుష్పాలు అక్కడ ఉండాలి మనకి లౌకిక అంటే మన విగ్రహవాక్యంలో. ఈ పుష్పాలను వేరు చేయటము ఎక్కడో అని చెప్పే అర్థంలో, దేనిలోనో అని చెప్పే అర్థంలో అక్కడ మనకి ఈ భంజ ధాతువుక అంటే మనము నుళ్ళు అనేటటువంటి ప్రత్యయాన్ని స్త్రీ అధికారంలో వేధిస్తున్నాం అన్నమాట. అంటే ఇది కేవలము లిఖతీత లేఖకః టైపుల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు ఇది. ఎందుకని కాదు? అకర్తరీచ కారకే సంజ్ఞాయాం అనే అధికారంలో నడుస్తోంది. అందుకని కర్తృ భిన్నము కాబట్టి ఏ కారకంలో మనం వాడుతున్నామో కూడా చెప్పాలి కంపల్సరీగా. అలాగే ఇక్కడ సంజ్ఞ ఉంది అని కూడా చూపించాలి. అంటే మనకి రిజల్టెంట్ టర్మ్ ఏదైతే వస్తుందో అక్కడ ఒక విశేషము, అది విశేష సంజ్ఞ అన్నట్టుగా మనం చూపించాలి. ఇక్కడ ఏంటిది క్రీడా విశేషం అయింది కాబట్టి సంజ్ఞాయాం సరిపోయింది. అలానే ఇక్కడ అర్థం ఏంటి, అర్థపరంగా చూసుకుంటే ఇక్కడ అధికరణార్థం సరిపోయింది. అంటే ఏ క్రీడలో అయితే ఉద్దాలక పుష్పాలను వేరు చేస్తామో ఆ క్రీడ. అంటే 2:1:44 కూడా జస్టిఫై చేస్తున్నారా ఇప్పుడు మీరు? లేదండి, అసలు అది ఇక్కడ పిక్చర్ లోకే రాదు. అది అధికరణార్థం అంటున్నారు కదా. అది సమాస విధాయక సూత్రం అండి. ఇక్కడ కేవలము ఇక్కడ మనము ఇప్పుడు అకర్తరీచ కారకే సంజ్ఞాయంలో కర్తృభిన్న కారకం అన్నప్పుడు అది ఎందులోనూ చెప్పాలి కదా, అందుకని అధికరణంలో అని చెప్తాం అంతే. అది సమాస విధాయక సూత్రం అయితే అది ఓకే. 2:1:44 సమాస విధాయక సూత్రం అది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉద్దాలక పుష్పాణి భజ్యతే యస్యాం సా క్రీడా. అప్పుడే మనకి సంజ్ఞ తెలుస్తుంది కదా ఇదొక క్రీడా విశేషము అని. అందుకని యస్యాం సా క్రీడా లేదా యస్యాం క్రీడా అని కృదంతానికి కూడా విగ్రహవాక్యం చెప్పుకుని ఇక్కడ మనకి క్రీడా అంటూ క్రీడా విశేషం తెలుస్తోంది. సో సంజ్ఞాయాం టిక్, యస్యాం సా అని అధికరణార్థం తెలుస్తోంది కాబట్టి అకర్తరీచ కారకే అన్నది సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ధాతువు కంటే పరంలో భంజ ధాతువు కంటే నుళ్ళు వచ్చింది అనమాట. అందుకని మనకి ఉద్దాలక పుష్పాణాం భంజిక.
ఎప్పుడైతే అక్కడ కృదంతం అయ్యిందో మన వాక్య రూపంలో ఏం చేసుకున్నాము, విగ్రహ వాక్యంలో తినంతంతో రాసుకున్నాం. భజ్యంతే యస్యాం సా అని. అది ఎప్పుడైతే మనం నుళ్ళు పెట్టామో కృదంతం అయిపోయింది కదా. ఆ కృదంతం కూడా అధికరణార్థంలో ఉంది కాబట్టి అక్కడ కర్మ అనభిహితము. అందుకని కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేత ఈ ఉద్దాలక పుష్పాణి అనేటటువంటి కర్మకి షష్ఠి విభక్తి. అందుకని ఉద్దాలక పుష్పాణం భంజనం లేదా భంజిక. ఇది మనకి సమాసానికి సరిపోయేలాగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఉద్దాలక పుష్పాణం భంజిక అని. సో ఇక్కడ షష్ఠి అంతం ఉంది, అకంతం ఉంది. అలాగే ఇప్పుడు ఈ రెండిటితో మనకు వచ్చేటటువంటి సమస్త పదము ఒక క్రీడా విశేషం. అంటే ఒక క్రీడా విశేషాన్ని చూపిస్తున్నప్పుడు మాత్రమే, అంటే ఆ అర్థంలోనే ఇక్కడ నుళ్ళు వచ్చింది. లేకపోతే ఇక్కడ మనం ఈ సూత్రంతో విధించాం కదా అధికరణార్థంలో. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ నిత్యం క్రీడా జీవికయోహ అనే సూత్రం చేత ఇక్కడ నిత్య సమాసం, నిత్య షష్ఠి తత్పురుషం. అందుకని కేవల ఉద్ధారక పుష్పభంజిక. ఓకే. ఓకే. ఉద్దాలక పుష్పాణం భంజనం. ఇది అశ్వపద విగ్రహ వాక్యం ఎలా అయిందండి? అంటే ఇప్పుడు మనము ఇది యస్యాం సా అని చెప్పి అధికరణార్థంలో చెప్తున్నాం కదా. అక్కడేమి మనకి ఆ అధికరణం అన్నది అర్థంలో ఉంది కానీ అక్కడెక్కడ మనకి ఆ సమస్త సమస్త పదంలో లేదు కదా. ఫస్ట్ థింగ్. రెండవది మనకి బాల మనోరంలో ఏం చెప్పారంటే ఇది ఓకే, అలాగే వక్తవ్య అనే వార్తికంతో కూడా అక్కడ నుళ్ళు చెప్పచ్చు. అలా ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉద్దాలక పుష్పాణం భంజనం అని విగ్రహవాక్యం రాస్తాం. కాకపోతే ఇలా చెప్తే మనకి ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రీడా విషయము క్రీడా విశేషము అన్నది మనకి తెలియదు. ధాత్వార్థంలో చెప్పామంటే ఏదైనా అవ్వచ్చు కదా. అక్కడ స్పష్టంగా మనకు అక్కడ ఇది క్రీడా విశేషము అన్నది తెలియట్లేదు. అందుకని పదమంజరి మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలము సంజ్ఞాయాం ద్వారానే తీసుకోండి. ఎందుకంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. మనకి సూత్ర అంటే సమాస విధానానికి నుళ్ళ ప్రత్యయ విధానానికి కూడా ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఇప్పుడు వాళ్ళు కేవలంగా అకాతృచ్చుతో సమాసం చెప్పాలి అంటే అక్కడ క్రీడా జీవిక యోహ అని చెప్పక్కర్లేదు ఆచార్యుల వారు. అంటే ఆ అర్థం అన్నది ఇక్కడ మనకి తెలియాలి. సో ఆ అర్థం తెలియాలి అంటే ఆ అర్థము తెలిసేలాగా మనకు అక్కడ ఈ అక్కడ ప్రత్యయము విధించబడాలి. అందుకని సంజ్ఞాయాం అనే సూత్రం తీసుకుని అధికరణార్థంలో ఇది చెప్పారనమాట. ఇది పదమంజరిలో ఉందా ఇది మీరు చెప్పిన పాయింట్? ఐ డోంట్ థింక్ సో. పదమంజర చాలా అయితే ఇచ్చారండి. ఏమో అంటే ఇవన్నీ ఆల్రెడీ ఒక రీడింగ్ అన్ని ఇచ్చాక ఒక జస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ వెతకడం నాకు అలవాటు లేదు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. బాల మనోరమలో అయితే ఉంది. బాల మనోరమలో ఇట్ డజంట్ మ్యాటర్ అండి ఎక్కడైనా. అంటే ఏం లేదు, బాల మనోరమలా ఉంది అంటే అక్కడ మీరు చెప్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉండడానికి అంతే, అంతకంటే. అవునవును, బాల మనోరమలో అయితే మీరు ఒక్కసారి ఎవరు సుబ్రహ్మణ్యం గారి పుస్తకం మళ్ళీ ఇంకొకసారి చదవండి. అక్కడ ఏంటి ఎక్కడ, ఎందుకంటే హీఈస్ యూజింగ్ ద సేమ్, అది ఎలాగా అన్నది నాకు కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ గా ఉంది. మళ్ళీ చదవండి, చదివి ఒకసారి
అక్కడ ఏం కరెక్ట్, ఏం తప్పైంది, ఏమిటి అన్నది ఒక్కసారి చెప్పండి. నాకైతే అందులో కొన్ని అంటే ఏమో ఆ, నేను అంటే అంత చెప్పేంత అయితే నాకు అంత మనకు అర్థం ప్రతిభ లేదు. కావాలండి ఎక్కడైనా. కాకపోతే మరి టైపో మూలాన జరిగిందా లేకపోతే ఏది జరిగిందో తెలియదు గాని ఆ, ముఖ్యంగా అసలు ఈ సూత్రం ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే కాంటెక్స్ట్ లో మాత్రము ఆ, అక్కడ మిగిలిన అంటే మామూలుగా మనం ప్రయత్నించినటువంటి వ్యాఖ్యానాలకి ఆ. ఈయన వ్యాఖ్యానానికి టోటలీ డిఫరెంట్ ఉంది అక్కడ. అదే అందుకనే ఒకసారి మీరు కూడా ఎందుకంటే ఒక్కసారి అది చదివి చూడండి. ఆయన ఇచ్చినటువంటి సూత్రంలో అయితే అక్కడ ఉభయ ప్రాప్తో కర్మణి వచ్చే ప్రసంగమే లేదు. ఎందుకంటే అక్కడ అవును, కర్తే లేడు ఎక్కడ, అది అవునండి. జస్ట్ క్రీడా విశేషం అంతే. ఆ, అక్కడ అలానని పోనీ క్రీడా విశేషము అనుకుంటే అక్కడ క్రీడా ఆ, విశేషాన్ని కర్తలాగా తీసుకున్నాము అనుకుంటే ఆడేవాడు కర్త అవుతాడు కానీ క్రీడ కర్త ఆ. అవ్వదు కదా. యా, అక్కడ ఎందుకో కొద్దిగా ఏదో ఉంది, అవును, కన్ఫ్యూషన్. అదైతే సరే మరేమైనా నేను మిస్ అవుతున్నానా ఏంటో నాకు నాకు అని అర్థం నేను కాలేదండి. 2-3 సార్లు నేను చూసి ఇంక దాన్ని పక్కన పెట్టేశాను నేను. అదే సరే ఓకే యా యా అంటే ఏమో ఆ, ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ కి అయితే డజన్ మేక్ సెన్స్ అనిపించింది. అర్థం కాలేదు అక్కడ. మరి ఇంకోలా ఉందేమో నాకు అంటే ఇంటర్ప్రిటేషన్, అది ఇంకేమైనా అర్థం మిస్ కాదు. అయ్యానా అన్నది తెలియదు. ఉమ్. ఉమ్. అదే ఆ, ఓకే. సో మళ్ళీ ఓకే. 2-2-17కి వచ్చేద్దాం ఒక్కసారి. ఆ, సో ఇప్పుడు 2-2-17 ద్వారా చెప్పదలుచుకుంది ఏంటయ్యా అంటే షష్ట్యంతము త్రుజకాభ్యాం అంటే త్రుజంతముతో అకంతముతో ఎప్పుడు క్రీడా జీవికయోహ. ఈ క్రీడా జీవికయోహ అన్నది త్రుజకాభ్యాంకి విశేషణం అన్నమాట. ఉమ్. అంటే ఆ, ఆ క్రీడా విషయంలో గాని జీవిక అంటూ ఒక లైవ్లీహుడ్ విషయంలో చెప్పాల్సి ఆ విషయాలలో విధించినటువంటి తృజంతముతో గాని అకంతముతో గాని షష్ట్యంతము నిత్యంగా సమసిస్తుంది. ఉమ్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. గోవిందాచార్యులు గారి పుస్తకం రెఫర్ చేస్తున్న వాళ్ళు అక్కడ సూత్రం నంబర్ కరెక్ట్ చేసుకోండి. 2-2-17 అక్కడ 57 అని ఇచ్చారు. 57 అన్ని సూత్రాలు లేవు. ఇదే లాస్ట్ సూత్రం. దీంట్లో. ఎక్కడండి? గోవిందాచార్యులు గారి పుస్తకంలోను నిత్యం క్రీడా జీవికయోహో సూత్రంలోను అష్టాధ్యాయ సంఖ్య 2-2-57 అని ఇచ్చారు. ఆహా ఓకే ఓకే ఓకే, అది టైప్ పడింది 17. 17. అంటే ఇక్కడ మనకి ఫైనల్ గా ఒక సంజ్ఞ తెలియాలి. ఇక్కడ అది కూడా ఎటువంటి సంజ్ఞ, ఏదో ఒక సంజ్ఞ అంటే కాదు, ఒక క్రీడా విశేషము లేదా ఒక జీవికా విశేషము. అంటే ఒక ఉపాధి పేరైనా అయి ఉండాలి లేదా ఒక క్రీడ పేరైనా అయి ఉండాలి. అటువంటి అర్థాలలో ఏదైతే అకంతము గాని తృజంతము గాని విహితం అవుతుందో అటువంటిది షష్ట్యంతంతో నిత్యంగా సమసిస్తుంది. అందుకనే మనం చూస్తే అక్కడ ఉద్దాలక పుష్పభంజిక అని మాత్రమే ఉంది కానీ అక్కడ ఇంకా మనకి ఆ వాక్యార్థ రూపం లేదు. ఇది నిత్యం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏది వారణ పుష్ప ప్రచాయిక అని. ఇది కూడా ఒక గేమ్, ఆ వారణ పుష్పాలను ఏరడం అన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు, వారణ పుష్పాణి ప్రచీయంతే యస్యాం సా అన్నది పెద్ద లౌకిక విగ్రహ వాక్యం. అందులో ఆ క్రీడ, ఆ యస్యాం సా క్రీడ అన్నమాట. అక్కడ క్రీడార్థం తెలుస్తోంది, అంటే సంజ్ఞ తెలుస్తోంది క్రీడా విశేషం అని. అలాగే యస్యాం సా అని అధికరణార్థంలో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చీంగ్ చైనే ఉపసర్గపూర్వక చీంగ్ చైనే ధాతువు కంటే పరంలో సంజ్ఞాయాం అనే సూత్రం చేత నుల్ ప్రత్యయం. ఈ సంజ్ఞాయాంలో విధించినటువంటి నుళ్ళు స్త్రీలింగంలో ఉంటుంది కాబట్టి ప్రచాయిక. వారణ పుష్ప ప్రచాయిక. అందుకని మనకిప్పుడు ఎప్పుడైతే ప్రచాయిక అంటూ కృదంత యోగంలో ఉంటుందో కర్మ అయిన వారణ పుష్పాణి అనేది షష్ఠీ విభక్తిలోకి వెళ్ళిపోతుంది. కర్తృకర్మణోహ కృతి. కాబట్టి సమాసానికి కావాల్సి వచ్చినటువంటి విగ్రహ వాక్యము వారణ పుష్పానాం ప్రచాయనం. ప్రచయనం అనుకుంటా, ప్రచయనం. ఇక్కడ మళ్ళీ మీరు అడగచ్చు, అదేంటండి అక్కడేమో ప్రచాయిక అన్నారు కదా, మరి ఇక్కడ నాకేనా ప్రాబ్లమ్, అందరికీ వచ్చిందా? బ్రేక్ అయిందా? చెప్తున్నది ఏం వినిపించట్లేదు. బ్రేక్ అయినట్టుందండి, ఎందుకంటే నేను
నాకు ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, సో అందుకని బ్రేక్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా, ఇక్కడేమో అకంతం అంటున్నాము, మన లౌకిక విగ్రహ వాక్యంలోనేమో ఇప్పుడు వారణ పుష్పాణం ప్రచయనం అని లుడంతం చెప్తున్నాము. ఎందుకు ఈ తేడా అంటే నిత్య సమాసం కాబట్టి. అది ఇప్పుడు మనకి ప్రచాయిక అంటూ చెప్పేసాం అనుకోండి లౌకిక విగ్రహ వాక్యంలో, అప్పుడు సమాసం కూడా అదే కదా, అది అప్పుడు అశ్వపద విగ్రహ వాక్యం అవ్వదు కదా. అందుకని చెప్పి కేవలము జస్ట్ అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ నిత్య సమాసము అంటున్నాము, స్వపదాలతో మాత్రమే విగ్రహవాక్యం ఉండకూడదు కాబట్టి. అలాగే ల్యుట్టు కూడా అధికరణార్థంలో కూడా ఉపయోగించవచ్చు కదా. ల్యుట్టు చ కాదు, కర్తృకరణే కృతాబహుళం కాదు. ల్యుట్టు చ భావార్థంలో సడన్ గా గుర్తు రావట్లేదు, కరణాధికరణయో అని అధికారంలో వస్తుంది, అందులో కూడా ల్యుట్ వస్తుంది ఒక చోట. సరే ల్యుట్ కూడా అంటే ఇదైతే ఫర్ షూర్ తెలుసు కానీ నాకు సూత్రం గుర్తు రావట్లేదు. ఆ ల్యుట్ కూడా అధికరణార్థంలో విధించవచ్చు మనం. అందుకని ఇది అస్మపద విగ్రహ వాక్యము కావాలి అనే నియమం గురించి అని చెప్పి సమాస విగ్రహ వాక్యం అలా పెట్టారు అనమాట. వారణ పుష్పాణం ప్రచయనం. కానీ సమాసం అయ్యేది మాత్రం అకాంతంతోనే. హలో, ఆడిబుల్ గా ఉన్నా అండి? మధ్యలో నాకు సడన్ గా ఓకే అంటే ఏం లేదు, నాకు ఒకసారి మొత్తం అంతా బ్లాంక్ అయిపోయేసరికి ఒకవేళ నాకు సిగ్నల్ పోయిందేమో అనిపించింది. సో ఇప్పుడు వారణ పుష్పాణం ప్రచయనం అనేది లౌకిక విగ్రహ వాక్యం, అశ్వపద విగ్రహ వాక్యం తెచ్చుకోవాలి కాబట్టి. కానీ సమాసంలో ఉన్నటువంటి అలౌకిక విగ్రహ వాక్యం మాత్రం వారణ పుష్ప ఆమ ప్రచాయిక సు. సమాసం అయ్యేది మాత్రం అకంతంతోనే. కేవలము నిత్య సమాసం కోసం అని చెప్పి అశ్వపద విగ్రహ వాక్యం కోసము ప్రచయనం అని రాసుకుంటున్నాం అంతే. అలా ఉన్నప్పుడు మనకి నిత్యం క్రీడా జీవికయోః అనే సూత్రంతో ఇక్కడ సమాసము. ఇప్పుడు మనకి వారణ పుష్ప ప్రచాయిక, ఇది క్రీడ పేరు అన్నమాట. ఇప్పుడు మనం ఆడాలంటే ఆ వారణ పుష్పం ఏమిటో కోశాన్వేషణ చేయడమే అంతే. అప్పుడు ఇంకా మనకి భంజిక ప్రచాయిక పెట్టుకోవాలి మనం. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమోనండి. ఫ్లవర్స్ అండి. ఉద్దాలకాలేమో శ్లేషాత్మకం అని చెప్తున్నారు వాళ్ళు, శ్లేషాత్మక పుష్పాలు అంటున్నారు. మరి అంటే ఏంటో తెలియదు నాకు. పూల ఆటలంటే అగ్ని పూలు ఉంటాయి కదా, ఎర్రటి కోడిపల్లెల పూలని ఆటితో ఆడేవాళ్ళం మేము. రాళ్ళలో చివరిది రాళ్ళు కొట్టడం అన్నమాట. అండి మా పిల్లలు ఆడేవారు, అది గుర్తుందిరా. ఫైటింగ్, పెద్ద ఫైటింగ్ లాగా. మీరు అన్నారు చూడండి, సూత్రం అది కరెక్టే అండి. కానీ ల్యుట్ చ నపుంసకే భావే భావే దాతో ల్యుట్ ప్రత్యయో భవతి. అది మామూలు భావార్థంలో, కానీ అధికరణార్థంలో కూడా వేరేది ఉంది. అధికరణార్థంలో కూడా ఉందండి. ఉంది అధికరణార్థంలో ల్యుట్ ఉంది. అవే కదా మనకి ఇప్పుడు ఆసనం అవన్నీ కూడా. అది ఆసనం కరణాధికారణయోశ్చ సూత్రమే అదా? ఓకే, అధికారం కదా అది. సూత్రం, అధికార సూత్రం కూడా. అధికార సూత్రం కూడాను సూత్రమే అది. అనువృత్తి కింద వస్తోంది. కరణే అధికరణే చ కారకే కారకే ధాతో ల్యుట్ ప్రత్యయో భవతి. అధికార సూత్రం కూడా అండి. శ్వేత గారు వేరే కాల్ వస్తుందో ఏమో. ఏదో నెట్ ప్రాబ్లమ్, వేరే కాల్.
మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి. హలో, ఆ, ఆ. క్షమిద్దామండి. నెట్ అంటే వర్షం పడుతోంది, అందుకని నెట్ అయినా కట్ అండి. అయిపోయినట్టుంది. ఆ, ఓకే 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 ఓకే. సో ఇప్పుడు మనం ఉద్దాలక పుష్పాణం భంజిక ఆ, అని అంటున్నాం కదా. ఆ. ఇప్పుడు ఇక్కడ మనకు అసలు ఈ సూత్రం లేకపోతే, అసలు ఈ సూత్రం మనకు తెలియదు అనుకోండి, నిత్యం క్రీడా జీవికయోహ అనే సూత్రం మనకు తెలియదు. ఉమ్. అసలు యాజ్ యూజువల్ గా ఎలా వెళ్తాం మనం అప్పుడు? ఆ, అది షష్ఠి తోటి రావడానికి ఛాన్స్ ఉంది కదండి. మరి దానికి ఏమైనా నిషేధాలు ఉన్నాయా? నిషేధాలు అంటే ఇది ఉంది. వాట్ ఇస్ దట్? కృతయోగం ఉంది. సో మామూలు మనకు నిషేధ సూత్రాల్లో ఎక్కడి నుంచి వచ్చేమో నా నిర్ధారణి, ఇక్కడ అసలు స్కోప్ లేదు కదా, నిర్ధారణే లేదు, కాబట్టి అది పక్కన పడేసేయండి. ఇంకా ఏమున్నాయి? కర్మణీచ. సో ఇప్పుడు అదేమైనా ఇక్కడ అప్లై అవుతుందా? కర్మణీచ ఏమనుకున్నాం మనం? కర్మణీచ అప్లై అవ్వాలి అంటే ఉభయ ప్రాప్త కర్మణి నుంచి రావాలి. అప్పుడు చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వస్తుందా మనకి ఉభయ ప్రాప్తం? అంటే అనభిహిత కర్త కర్మ రెండు ఉన్నాయా ఇక్కడ ఉద్దాలక పుష్పాణం భంజిక అనేటటువంటి విగ్రహవాక్యంలో? లేదు కదా, అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది కదా బంధిక అన్నాడు. కేవలం అనభిహిత కర్మ మాత్రమే ఉంది అంతే. సో అనభిహిత మనకి కర్మ కర్మణీచ కూడా మనకి పని చేయదు. పని చేయదు. తర్వాత ఇంకేమున్నాయి? త్రుజకాభ్యాం కర్తరి ఉంది. అదేం చెప్తోంది? ప్రాప్తిస్తోంది. ఇప్పుడు అది ఎప్పుడు నిషేధం వస్తుంది? త్రుజకాభ్యాంతో కర్తరి కర్తర్థంలో విహితమైనప్పుడే. ఇక్కడ మరి మనము అక్క అన్నది ఇక్కడ అదే నుళ్ళు అన్నది కర్తర్థంలో విధించట్లేదు కదా, అధికరణార్థంలో కదా, విధిస్తున్నాం కదా, భావార్థంలో. కరెక్ట్. మరి అది కూడా లేదు కదా, మరి త్రుజకాభ్యాం కర్తరి కూడా లేదు. కర్తరి ఏమైనా ఉందా? కర్తరీచ కూడా లేదండి. లేదు, ఎందుకని ఇది అనభిహిత కర్మ, ఇది షష్ఠి విభక్తి వచ్చింది కాబట్టి మనకి ఎక్కడ నిషేధ సూత్రాలు లేవు కదా. లేదు లేదు, మరి షష్ఠితోనే వస్తోంది కదా. షష్ఠితో మరి ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు చెప్పాలి అసలు? అంటే ప్రతి ప్రసవం చేయడానికి అయితే కాదు, కాదు కానీ మరి విధించారు కదా. మరి అప్పుడు ఎందుకు విధించినట్టు అంటే ఈ నిత్యం అనే పదమే మనం దానికి సమాధానం చెప్తుంది. నిత్యం. ఓకే ఓకే, అంటే ఇక్కడ వికల్పం లేదు, నిత్యం అని చెప్పడమా? అంతే. షష్ఠి అంటే ఈ సూత్రం లేకుండా ఉండుంటే గనక అలాంటి విషయాలు అనిష్టంగా వాక్యార్థం కూడా, ఎందుకని మనకి షష్ఠి అన్నది మహావిభాష అధికారంలో ఉంది కాబట్టి సమాసం చెయ్యొచ్చు లేదా వాక్యార్థంలో ఉండిపోతుంది. అది దాని గురించి నిత్యము అన్నది జస్టిఫై చేయడానికి. ఓకే, అంటే దానిని జస్టిఫై చేయడానికి అంటే ఇప్పుడు మన యూసేజ్ లో అక్కడ ఖచ్చితంగా దీంతో కేవల క్రీడా విశేషం గురించే మాట్లాడాలి, అంతేగాని వేరే అర్థం కాదు. వేరే అర్థం అయ్యి ఉంటే అక్కడ నుళ్ళు వచ్చేదే కాదు. ఎందుకని సంజ్ఞాయం చెప్తున్నాం కదా మనము. నార్మల్ అయితే అక్కడ మనకి స్త్రీయాం అధికారంలో రాదు కదా నార్మల్ గా ఉంటే. ఇప్పుడు ఇది కాకుండానే అండి, ఉద్దాల పుష్ప భంజిక కాకుండాను ఇప్పుడు మనకు ఏమైనా అర్థమయ్యేటట్టు ఏదైనా ప్రయోగం చేయొచ్చా? ఏమోండి, అవి ఉండడం అయితే అవే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, అప్పటి పేర్లే ఉన్నాయి కానీ అంటే మనకి ఇప్పుడు ఆ ఆకాతో మనకి ఇప్పుడు ఏమున్నాయి అన్నది తెలియదు కదా. ఇప్పుడు మనమే ఏదైనా ఒక భావార్థంలో ఒక క్రీడ అని చెప్తూ ఏదైనా చిన్న ప్రయత్నం ఏమైనా చేయొచ్చా అన్నదే అడుగుతాను, సో దట్ మనకు బాగా అర్థం అవడానికి. ఏముంటాయి ఆటలు? ఏమోండి, ఇప్పుడు మోడర్న్ ఏవి కూడా వీటిల్లో లేవు. ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్ అవన్నీ కూడా ఏదో మనకి అంటే ఈ అకాంతాలతో అయితే కావేవి కూడా. అవునండి. అంటే మనం అది తెచ్చుకోవాలి కదా, అకత్తంతో ఉన్నటువంటి క్రీడ కావాలి మనకి. మనమే పెట్టుకోవచ్చు కదా భావార్థంలోనే కదా. ఇప్పుడు సంజ్ఞ అక్కడ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంటేనే మనం ప్రూవ్ చేయడానికి ఉంటుంది ఇక్కడ. మనం క్రియేట్ చేసుకోవడానికి లేదు కదా. లేదు. ఓకే ఓకే, ఇది ఉందేమో అండి. తర్వాత ఒక ఉదాహరణ ఇచ్చారు గురువు గారు, అభ్యాస కాదిక అంటే ఒక బోధ.
లిట్టి అని అదే. పేరు. లిట్టి బీహార్ వంటకం ఉంది చూడండి, లిట్టి. అది తినేది, అది ఉందేమో అండి ఇప్పుడు కూడా. ఈటింగ్ కాంపిటీషన్స్ అన్నమాట. అవును. తర్వాత అంటే ఉదాహరణ మనం బాగాలేదు. క్రియేట్ చేయడానికి అయితే లేదు. మీకు ఈ ఉదాహరణలు కావాలంటే మనకి ఇంకొక సూత్రం కూడా ఉంది, దాంట్లో వస్తాయి. ఆహా. అకే ఆ. ఏదేది అకే అకే జీవికార్థే 6-2-73 ఓ అయితే తదిత స్వర ప్రకటన. జీవితార్థంలో. స్వర ప్రకటన. ఆ. అకే జీవికార్థే ఆ. మనకి మిగిలిన వాళ్ళ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఆ. ఇందులో నాసిక ఈ కమెంట్రీస్ లో ఇస్తారు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. ఆహా. అంటే ఇక్కడ అంటే గురువు గారు 2 క్రీడలు ఇచ్చారు, అది ఇప్పటికి కూడా ఉంటుందేమో. అభ్యాస ఖాదిక, తర్వాత ఆటోక్య. అవును, జుర్రుకొని తినేది అలానే అభ్యూసాలు. అంటే ఏదైనా ఒక గ్రెయిన్స్ తో డీప్ ఫ్రై చేసినటువంటి ఇవి, అంటే మన లౌకికంగా ఆపూపాలు చెప్పుకోవచ్చు మనం. రోటీ, ఒకలాంటి రోటీ బిల్డ్ విత్ గ్రెయిన్స్, అది తినే కాంపిటీషన్ అలా. సో ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అకే జీవికార్థే అనే సూత్రంలో. ఇదేంటంటే స్వరం గురించి చెప్తోంది. అంటే అకా ప్రత్యయము ఉత్తర పదంగా ఉన్నప్పుడు, అది కూడా జీవికార్థములో అకాంతము ఉత్తర పదంగా ఉన్నప్పుడు పూర్వ పదానికి ఉదాత్తం అవుతోంది. ఉదాత్తమా ఆది ఉదాత్తం, ఆది ఉదాత్తం పూర్వ పదం ఆద్యుదాత్తం భవతి. పూర్వపదం దంతలేఖ. లక్ష్మీ శ్వేత గారు, నేను ఇంకొక డిసెంబర్ 6 నుంచి మొదలు పెట్టుకుని ఒక 40 రోజులు వచ్చి నేను కొట్టలేను, ఇంకెవరినైనా పట్టుకోవాలి. లేకపోతే అందరు కామ్ గా వింటూ ఉంటారు అంతే. సో అంటే ఇందులో ఏంటంటే మనకి జస్ట్ దాని వాలిడేషన్ అంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటానికి దానికి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలాగే ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ కాదు కానీ ఇది అందరూ ఒప్పుకోవట్లేదు కానీ ఇది కూడా ఉంది. ఎలాగో నవీన్ గారు ఓపెన్ చేశారు కదా 6-2-73 కాశికలో లాస్ట్ బట్ 1 లైన్ ఉంది చూడండి. అక్క ఇతి కిం, అక్కడ జీవికార్థంలో అక్కాని ఎందుకు చెప్పాలి, ఎందుకని నిత్యం క్రీడా జీవికయో అనే సమాసంలో అనే సూత్రంలో తృచ్చు కూడా ఉంది. అనువృత్తి వస్తుంది, అందుకని ఇక్కడ తృచ్చుతో ఇచ్చారు రమణీయ కర్త. అంటే ఈ రమణీయ కర్త అన్నది కూడా ఒక ప్రొఫెషన్ అన్నమాట తృజంతంతో. సంథింగ్ దేన్నో బ్యూటిఫై చేస్తున్న వాళ్ళు కదా. అంతే అండి, ఓ టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్ అని అనుకోండి, డెకరేటర్ ఏమో అలా. ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా డెకరేషన్ పర్పస్ డెకార్ వాళ్ళు అలా అని అనుకున్నా నేను. అంటే నాకు ఈ రోజుల్లో అలా ఉంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఏమో అనిపించింది అంతే. సో అంటే ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనకి ఈ రమణీయ కర్త అన్నది కనిపిస్తుంది కానీ నిత్యం క్రీడా జీవికయోహలో మీ సూత్రం ఓపెన్ చేస్తే కాశికలో డైరెక్ట్ గా వాళ్ళు తృచ్చి లేదని చెప్పేస్తారు. ఇంకా ఓకే, తృతకాభ్యాం అనుభూతి వచ్చినా కూడా తృచ్చుతో లేదు అని చెప్తున్నారు. అసలు ఈ తృచ్చి దీనికోసమే వచ్చిందని చెప్పేసి ఇంకో చోట ఇక్కడ వీళ్ళు ఎవరు చెప్పారండి అక్క, పూర్వ సూత్రంలో కర్తరీచాలో, అందుకని పూర్వ సూత్రంలో వెళ్ళడం కోసము అక్కడ 2 చెప్పారు. అదే చెప్తున్నా, అక్కడ ఉత్తరార్థం ఇక్కడ నాకు పని లేదు కానీ ఉత్తరార్థం అని చెప్తారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కాశికే కాదు అక్కడికి కౌముది మొత్తం అందరూ కూడా ఇక్కడ ఎవ్వరు తృచ్చుకి ఎగ్జాంపుల్ ఇవ్వరు రమణీయ కర్త. అకప్రత్యంత ప్రాకృతిక అదే ఇచ్చారు. అకప్రత్యంత కౌముది అయితే డెఫినెట్లీగా అంటే కాశికనే ఫాలో అవుతుంది. కౌముది కాలంలో కూడా డైరెక్ట్ గా అకేన నిత్యం షష్ఠి సమస్యతే ఇచ్చేసారు. అందుకని ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఏమో అనిపించింది. అంటే అందరూ ఒప్పుకోవట్లేదేమో ఈ రమణీయ కర్త అన్నది.
ఓకే. ఎందుకంటే అది అది ఉంటే మరి ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా ఇప్పుడు. అవునవును. ఎక్కడ ఇవ్వలేదు. నిజమే మీరు అన్నది నిజమే. ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఆ స్వర ప్రక్రియలో మనం చూసింది ఏదో వ్యాఖ్యానం కూడా కాదు, కాశిక వాళ్ళే మరి. అవునవును. అక్కడ కాశికారులు అక్కడ ఇచ్చారు, కానీ ఇక్కడ సమాసంలో ఎందుకో మరి ఇక్కడ స్పెసిఫై చేయలేదు వాళ్ళు కూడా. ఓకేనా. సో ప్రస్తుతానికి క్రీడ విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు జీవిక విషయంలో, క్రీడ విషయంలో అంటే మనం సంజ్ఞాయామం అంటూ ఆ సూత్రం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జీవిక విషయంలో ఏంటంటే మనకేమి ప్రత్యేకించి వేరే ప్రత్యయ విధానం అంటే సెపరేట్ ప్రత్యయ విధానం అంటూ కనిపించదు మనకి జీవిక విషయంలో. మామూలు అర్థంలోనే నుల్తృచౌ సామాన్య సూత్రంతోనే విధించేస్తారు అంతే. కానీ విగ్రహ వాక్యంలో రాసుకుంటారు. అంటే ఇప్పుడు లిఖతి ఇది లేఖకః అని రాయకుండా లేఖనేన జీవతి ఇది లేఖకః అని రాసుకుంటారు. అంటే ప్రత్యయ విధాన సూత్రం మాత్రము నుల్తృచౌవే, కాకపోతే అక్కడ కేవలం అంటే మనము దాని అర్థం మారుస్తున్నారు అంతే. రాసే ప్రతివాడు లేఖకుడే కదా, కానీ ఇక్కడ లేఖకః అంటే రాసేవాడు మాత్రమే అని కాదు. ఆ లేఖనేన జీవతి ఇది, ఆ రాయడం ద్వారా జీవనోపాధి పొందుతున్నవాడు అని విగ్రహ వాక్యంలో చెప్తారు తప్పించి ప్రత్యయ విధానం మాత్రం సామాన్య సూత్రమే, నుల్తృచౌ అంతే. దంతానాం లేక్ ఓకే సారీ లేఖనేన జీవతి అనే అర్థంలో చెప్పేస్తారు అంతే కదా. అంతే అంతే, లేఖనేన జీవతి అనే అర్థంలో మనకి లేఖకః అన్న పదం వచ్చేసింది. అక్కడ దంతానాం లేఖకః దంతలేఖకః. దంతలేఖ. అలాగే ఇప్పుడు నఖలేఖకః అంటే ఇప్పుడు మన ఫింగర్ నెయిల్ పాలిష్ వాళ్ళు అనుకుంటా ఇది. వీళ్ళేమంటారు మరి దంతలేఖకః అంటే? దంతలేఖ ఎలిఫెంట్ ది దాంతో కార్వింగ్ అది చేస్తారు చూడండి. ఇప్పుడైతే బ్యాండ్ అనుకోండి, కానీ ఉండేది కదా. అవును, ఎందుకంటే ఆ రోజుల్లోనే వాళ్ళు స్పష్టంగా ఇస్తున్నారు అంటే అప్పుడు ఇంకా ప్రాచుర్యంగా ఉండేది. సో దంతలేఖకః అంటే ఇక్కడ మనము ఎలా చెప్పుకుంటామంటే దంతానాం లేఖనేన జీవతి ఇది దంతలేఖకః. ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నిత్యం అని చెప్పేశారు కాబట్టి మనము మళ్ళీ అలౌకిక విగ్రహ వాక్యంలో మాత్రమే దంత ఆమ్ లేఖక సు అని రాసుకుంటాం. విగ్రహ వాక్యంలో మాత్రము మనం ఇదంతా కలిపి ఒకటేలా రాసిస్తాం. దంతానాం లేఖనేన జీవతి ఇతి అని. అంటే అక్కడ అశ్వద పద విగ్రహ వాక్యము, అలాగే ఆ విగ్రహ వాక్యంలోనే స్పష్టంగా చెప్పేస్తున్నాం మనం లిఖతి ఇది లేఖకః కాదు, లేఖనేన జీవతి ఇది లేఖకః. ఓకే, అంటే ఆ లేఖకః అన్నది మీరు ఈ విగ్రహ వాక్యం ఎలా చెప్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదండి. అంతే అంతే, మీ ఎక్స్ప్రెషన్ ఏమిటో అన్నది. ఓకే, అంటే అక్కడ మనకి విగ్రహ వాక్యం ద్వారానే ఈ జీవిక అన్న అర్థం తెలుస్తోంది. ఎందుకంటే ప్రత్యయ విధానంలో ఏం లేదు, అది కేవలము కర్తరీకృత అంతే కదా నుల్తృచౌ అంటే. అక్కడేమో స్పెషల్ గా ఇది ఇందులో అని చెప్పేది ఏం లేదు, కానీ విగ్రహ వాక్యంలో చూపిస్తున్నారు దాన్ని. అంటే సమాసం అయిన తర్వాత అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, విగ్రహవాక్యంలో చూపించి మామూలుగా నుళ్ళు పెట్టినా సరే సమాసం అయిన తర్వాత నఖ లేఖక అన్నది ఆ జీవికాని చూపిస్తున్నట్టు. ఎందుకని ఆ కాంటెక్స్ట్ లోనే మనము లేఖనేన ఇది జీవతి అని చెప్పి అక్కడ తింగని వాడాం కదా మనము, దాంతో జీవిస్తున్నాడు అని. ఆ అర్థము సమాస పదానికి అర్థం చేతనే సమాస పదానికి సంజ్ఞ అవుతోంది అనమాట, జీవిక అర్థం తెలుస్తోంది. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఇక్కడ గోవిందాచార్యులు గారి పుస్తకంలో ఇచ్చారు.
दांत की कला विशेष से जीविका चलाने वाला अथवा लोक प्रचलित कथाओं को दंत कथा कहते हैं అని చెప్పి ఇచ్చారు. ఆహా ఓకే నానార్థాలు ఉన్నాయా ఓకే और उसके ఇంకోటి ఏంటంటే रचयिता को అర్థము दंत లోక लेखक कहते हैं. హిందీ కదా లేఖక్ అని చదవాలి. ఇంకో అర్థం ఏం చెప్పారండి జీవికాకి అథవా లోక ప్రచలిత కథకో దంత కథ అని అంటారటండి. అంటే జానపద కథలు అనుకోవచ్చా, లేకపోతే ఏదో కాశీ మజిలీ కథలు లాంటివి ఉన్నాయి చూడండి, అటువంటి కథలు రాసేవాడిని దంత లేఖక అంటారటండి. మీరు 473 పేజీలు చూడండి. కృతంత ప్రకరణంలో కాదు కృతంత ప్రకరణంలో కాదు, రెండవ ప్రకరణం సమాస ప్రకరణం కథలు మామూలుగా గురుగారు కూడా చెప్పారు ఇది, ఈ మాట చెప్పారు చంద్రశేఖర్ గురు. మన దగ్గర మన పూర్వీకులు మన కొన్ని కథలు వస్తాయి, కథలు ఇలాంటి ఉన్నాయి చూసారా, అవి రాసే వాళ్ళని దంత లేఖక అంటారటండి. అవునదేనండి, మనకి నోటి ద్వారా ప్రచారంగా మన పూర్వీకుల నుంచి మనకి అలా వెళ్ళే కథలు ఉంటాయి చూసారా, అలా అవి. అవును ఇక్కడ ఇచ్చారు. दंत कथा का मतलब है ऐसी कहानियों या बातें जो कहीं लिखी नहीं गई लेकिन परंपरागत रूप से सुनी और दोहराई जाती है. ఓకే అది అలాంటి కథల్ని ఇప్పుడు ఎవరైనా రాశారు అనుకోండి, ఇప్పుడు కొంతమంది చేస్తారు కదా రీసెర్చ్ చేసి పల్లెలకు వెళ్ళి అక్కడ విని అది అందరికి అందుబాటులో రావాలని రాస్తున్నారు. దట్స్ గోయింగ్ ఆన్. వాళ్ళని కూడా దంత లేఖక అంటారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది గురువు గారు కూడా చెప్పారు ఇది, అందుకని గుర్తొచ్చారు. బాగుంది. ఇది మనకి టెక్నికల్ గా లెజెండ్స్ అంటారంటండి ఇంగ్లీష్ లో. మన మామూలుగా కొన్ని చెప్తూ ఉంటారు కదా, ఈ ఏరియాది లెజెండ్, ఈ కల్చర్ ది ఇది ఒక లెజెండ్ స్టోరీ అంటూ, అలాంటివి. స్థల పురాణం అంటారు అదేనా? స్థల పురాణం వేరండి, స్థల పురాణం కాదండి. ఈ హరికథలు అనొచ్చా అండి? అలా కూడా కాదు, హరికథలు కూడా ఒక పార్ట్ ఆఫ్ అవుతాయి అనుకుంటా వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ కి. పూర్వీకులు చెప్పిన కథలు 7 చేపల కథ ఉందనుకోండి, మనం కూడా చెప్తాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 చేపలు పట్టి వేటకు వెళ్ళి చేపలు 7 చేపలు. ఆ కథ ఏంటంటే అది ఎప్పటి నుంచి అందరూ చెప్పుకుంటూ వచ్చిన కథ అది. సో అది దంత కథ అన్నమాట. బాగుందండి ఉదాహరణ, బాగుంది, కొత్త విషయం తెలిసింది. 7 చేపల కథ. ఇంకా ఒకటి కూడా ఏదో ఉంది కదండి, పిచ్చుక ఏదో పాయసం చేసుకుంటుంది, అలాంటిది కూడా ఏదో అలాంటిది చిన్నప్పుడు ఏదో చెప్పేవారు కథ. అందరూ చెప్పుకుంటే మాత్రం 7 చేపల కథేనండి. అయ్యా అండి, దట్ ఈస్ వెరీ ఫేమస్, మంచి ఉదాహరణ చెప్పారు. అది దంత కథ. మరి సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి అసలు ఇప్పుడు ఈ సూత్రం లేకపోతే, సూత్రం లేదనుకోండి, నిత్యం క్రీడా జీవికయోః, అప్పుడు ఇది ఎలా అంటే దీని విగ్రహవాక్య పరిస్థితి ఏమవుతుంది? మనం స్వపదే తీసుకుందాం, అప్పుడే మనకి కాంబినేషన్స్ అర్థమవుతాయి. అస్వపద అయితే మనకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు దంతానాం లేఖకః అన్నది విగ్రహవాక్యం తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటి ప్రక్రియ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రొసీడ్ అవుతుంది? ఈ సూత్రం మనకు తెలియదు, అప్పుడు మనకి అంటే అలా ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఎందుకు ఈ సూత్రం పెట్టాల్సి వచ్చిందో మనకి అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి షష్ఠి అంతం ఉంది, సమర్థవంతమైన సుబంతము. సో ఇక్కడ మనకి షష్ఠి అనే సూత్రంతోనే ఇక్కడ సమాసం ప్రాప్తి వస్తోంది కదా. మరి అప్పుడు ఇంకేమైనా నిషేధాలు ఉన్నాయా? ఏమి లేదు, కానీ జీవిక అన్నది మనకు అర్థం కాదు కదా. ఏదండి? జీవిక అని గాని క్రీడ అని గాని అర్థం కాదు కదా, అదేదో రాసేవాడు అంతే కదా. ఆహాహా, అర్థము జీవిక అన్న అర్థం పక్కన పెట్టేసేయండి, అక్కడ మనకు ఒక అకంతం ఉంది అని తీసుకోండి అంతే. ఓకే ఓకే, అకంతం. అంటే ఇది సృజకాభ్యం కర్తరి, దాంతో నిషేధం ప్రాప్తిస్తోంది కదా.
అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సూత్రం లేకపోతే ఆ, మనకి సమాసం అయ్యే ప్రసంగమే ఆ, లేదు. ప్రసక్తే లేదు. అందుకని ఆ నిషేధాల నుంచి ఇక్కడ ఆ, నిత్యంగా సమాసం చెప్పడానికి అన్నమాట. ఆ, అంటే ఆ, ఆ నిషేధాల్ని బాధిస్తూ ఇక్కడ మనకి అపవాదులాగా చెప్పారు. ఉమ్, అది కూడా ఏంటి, నిత్యంగా. ఉమ్, ఉమ్. సో ఇది అందుకని మనకి ఈ సూత్రంలో అది ఏదో జీవికా అడుగుతున్నారండి. హరి ఆ, ఆ, ఇది చెప్పండి. నియమ సూత్రం అని చెప్పుకోవచ్చా అండి? ఆ, నియమ అయ్యో. సూత్రం అని చెప్పుకోవచ్చండి. అంటే నియమ సూత్రం కన్నా కూడా ఇది ప్రతిప్రసవ సూత్రం చెప్పుకోవచ్చు. అంటే మనకి రెండు ఉన్నాయి కదా ఇక్కడ. జీవికార్థం ఉంది, అలాగే క్రీడార్థం ఉంది. అది సో ఇప్పుడు సప్తమిలో క్రీడార్థంలో చెప్పారు నియమం, కదా, అది కూడా సప్తమిలో క్రీడార్థంలో చెప్పారు. నియమం చెప్పుకోవచ్చు. అవును. ఎందుకని అక్కడ షష్ఠి అయితే వికల్పంగా వస్తుంది, ప్రాప్తం ఉంది, లేదు అవును, క్రీడ కరెక్ట్. విషయంలో మాత్రం నిత్యము అని. కానీ ఇప్పుడు జీవిక విషయంలో అక్కడ నిషేధమే ఉంది. అవునండి, అవును, ఇప్పుడు మళ్ళీ దానికి ప్రాప్తి, ఆ ప్రాప్తే వికల్పంలో కాకుండా డైరెక్ట్ గా నిత్య ప్రాప్తి. నిత్యం. కాబట్టి ప్రతిప్రసవం అంటే ఈ జీవికార్థంలో ప్రతిప్రసవ నియమం ఇది. అస్తు. సో అందుకని మనకి ఇప్పుడు ఈ సూత్రం ద్వారా తెలిసింది ఏంటి, క్రీడార్థంలో ఉన్నప్పుడు మనకి ఆ షష్ఠి అనే సూత్రం చేత దానికి ఏం నిషేధం లేదు, షష్ఠి చేత ప్రాప్తి ఉంది. కానీ షష్ఠి అనేది విభాష అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వాక్యార్థం వికల్పంలో వాక్యార్థం కూడా ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో కావాల్సి వచ్చినటువంటి క్రీడా విశేషాలకి ఇక్కడ నిత్యంగా కావాల్సిందే. కాబట్టి ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ పదమంజరిలో ఉన్న థర్డ్ సెంటెన్స్ ఫోర్త్ సెంటెన్స్ ఒకసారి చెప్తారు. అదే నేను వామనస్తు అక్కే జీవితార్థే ఇది ఇత్యత్ర అక ఇది కిం రమణీయ కర్త ఇది జీవికాయాం తృచం ప్రత్యుదాహరిష్యతి. బిగ్ టైం టైపో వచ్చి నాకు టకే ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి ఇదే మనం ఇందాక నాకు చూసాం కదా, అకే జీవికార్థే సూత్రంలో రమణీయ కర్త అని ఇచ్చారు కానీ వీళ్ళెవ్వరూ రిఫర్ చేయలేదు. పదమంజరిలో టకే అని ఉంది, టక్కు ప్రత్యయం ఇక్కడ ఎలా వచ్చిందా, ఏదైనా సూత్రం ఉందా అన్నట్టు నాకు డౌట్. లేదండి, వీళ్ళు అయితే ఘోరంగా ఉంటున్నాయి టైపోలు. టైపో చూడండి, టక్ వచ్చేసింది, అసలు అక్షరాలే మారిపోతున్నాయి, అది ఇంకో ప్రత్యయం అయిపోయింది అది కాస్త. మరి అంటే జీవితార్థంలో ఏమైనా టక్ విధించే సూత్రం తద్దిత్ సూత్రం ఎదురా ఉందేమో అని కూడా డౌట్ వచ్చింది. ఓకే ఓకే, అందుకనే లేదు ఇక్కడ వీళ్ళ రిఫరెన్స్ ఆ స్వర ప్రక్రియలో ఇచ్చినటువంటి దాన్ని రిఫర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేయట్లా. అవును అక్కడ ఉదాహరించారు కాబట్టి ఇక్కడ కూడా అంటే దీని ద్వారానే సమాసము అని ఇక్కడ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ మీరు ఆ స్వర ప్రక్రియలో ఆ సూత్రంలో చూస్తే, అకే జీవికార్థే సూత్రంలో చూస్తే ప్రతి కమెంటరీలో కూడా ఈ నిత్యం క్రీడా జీవికయోహో అనే సూత్రంతోనే సమాసం అని ఇస్తారు. మళ్ళీ మరి ఎందుకు ఇక్కడ దాన్ని ఎందుకు ఉదాహరణ ఇవ్వట్లేదు అన్నది ఐడియా లేదు. అలాగే జీవిక విషయంలోనేమో మనకి లేఖక అంటే నఖానాం లేఖక అనేటటువంటి విగ్రహవాక్యం లేదా నఖానాం లేఖకేన లేఖనేన జీవతి అనేటటువంటి విగ్రహవాక్యంలో మనకి జీవికార్థాన్ని చూపిస్తూ విహితమైనటువంటి అకా ప్రత్యయాంతమైన లేఖక అన్నది కర్తర్థంలో విహితమైంది. అలాగే ఇక్కడ నఖానాం అన్నదేమో అనభిహిత కర్మస్థానంలో వచ్చినటువంటి షష్ఠి. అందుకని ఇక్కడ మనకి తృజకాభ్యాం కర్తరి అనే సూత్రంతో సిద్ధాంత కౌముది పక్షంలో మనకి ఇక్కడ నిషేధం ఉంది. అలా ప్రాప్తించినటువంటి నిషేధాన్ని ప్రతిప్రసవం అంటే బాధించి మళ్ళీ ఇక్కడ షష్ఠి సమాసము ప్రాప్తించడానికి ఈ సూత్రం అన్నమాట. సో ఇప్పుడు ఇంక దీని తర్వాత మామూలుగా మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి సూత్రాలతో ఒక చిన్న ఇది చూద్దాం. ఇప్పుడు మనము చాలా సార్లే అనుకున్నాం, ఎక్కడైతే సంజ్ఞ ఉంటుందో అది
పదం ద్వారానే తెలుస్తుంది గాని వాక్యార్థం ద్వారా తెలియదు. అంటే మనకిప్పుడు ఉద్దాలకానాం భంజిక ఉద్దాలక పుష్పాణం భంజిక అంటే అక్కడ మనకు అదొక క్రీడా విశేషం అని తెలుస్తుందా అసలు? అది ఏదో ఊరికే వాళ్ళు ఏదో వేరు చేస్తున్నారు, లేకపోతే పాడు చేస్తున్నారు, వెరగొడుతున్నారు ఏదో అనిపిస్తుంది అంతే. ఒక క్రియ తెలుస్తుంది అక్కడ అంతే. కానీ అది క్రీడ అని తెలియదు కదా. అంటే ఏంటి, వాక్యార్థంలో జనరల్ గా మనకి సంజ్ఞ ఏంటి అన్నది తెలియదు. అంటే అక్కడ సంజ్ఞ అయితే వాక్యార్థం ఉండదు. ఇక్కడ ఎలాగో సంజ్ఞ విషయంలోనే కదా మనకి ఇదంతా జరుగుతోంది. ఇంకా అలాంటప్పుడు నిజంగా అక్కడ నిత్యం అన్నది చెప్పాలా? అక్కడ నిత్యం చెప్పకపోయినా వాక్యార్థం ద్వారా సంజ్ఞ తెలియదు కాబట్టి అక్కడ షష్ఠితో సమాసం వచ్చినా వాక్యార్థం ఉండకూడదు కదా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఉద్దాలక పుష్పాణం భంజనం లేదా భంజిక అనే దాంట్లో అక్కడ మనకి షష్ఠి అనే సూత్రంతోనే వస్తోంది. మళ్ళీ త్రుజకాభ్యం కత్తరి అనే సూత్రం చేత అది దీనికి కాదు కదా, జీవికార్థంలో నిషేధం. జీవికార్థం. మనకేం లేదు, ఓకే. ఈ సూత్రానికి మనకేం నిషేధాలు లేవు. క్రీడ షష్ఠితో అన్నది ఏమి తెలియదండి. క్రీడ ఏం తెలియదు కదా. కానీ ఇక్కడ ఇది క్రీడ అని మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఉద్దాలక పుష్ప భంజిక అని వాడితేనే క్రీడ అవుతుంది కదా. ఇప్పుడు బాల్ అండి, బంత్ అండి, బ్యాట్ అండి అంటే మనకు క్రీడ తెలుస్తుందా? లేదు కదా. తెలియదు. కానీ అదే బ్యాట్ అండ్ బాల్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ టర్మ్ యూస్ చేస్తేనే మనకు క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది కదా. అలా ఇక్కడ వాక్యార్థంలో ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా మనకు వాక్యార్థంలో ఉంటే గనక అక్కడ సంజ్ఞ తెలీదు. కాబట్టి ఎప్పుడైతే సంజ్ఞ కావాలి అంటామో అక్కడ కంపల్సరీగా ఆ ప్రత్యయ విధానం అవ్వండి, లేకపోతే వృత్తి జరగాల్సిందే. ఆ వృత్తితో ఉన్నటువంటి ఆ పదమేతోనే మనము సంజ్ఞ తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకు అసలు నిత్యం అన్నది చెప్పక్కర్లేదేమో కదా. ఇప్పుడు ఇది కంపల్సరీగా క్రీడే అవ్వాలి అంటే అదే పర్పస్. అవి ఎలాగూ అక్కడ మనం క్రీడ అని తెలిసినప్పుడు మనం ఎవరం కూడా జనరల్ గా కామన్ సెన్స్ యూజ్ చేసిన ఎవరము అక్కడ వాక్యార్థం ప్రయోగించం సంజ్ఞ కాబట్టి. అంటే ఇక్కడ నిత్య గ్రహణము అన్నది ఒకటి, ఇక్కడ నిత్యంగా రావటము ఓకే, అది ఎలా ఉన్నా ఉత్తరార్థం దీని పరమ ప్రయోజనం. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ సూత్రాలు మనకి అకుగతి ప్రాదయ ఉపపదం అతింగు. అక్కడ ఈ నిత్యం అన్నది అనువృత్తిలోకి వెళ్తుంది అనమాట. అవి నిత్య సమాసాలు కంపల్సరీగా స్పెషల్ అందులో అవి వాటి గురించి అని కూడా ఇక్కడ నిత్యం అని చెప్పారు. ఇక్కడ ఒకవేళ నిత్యం అని చెప్పకపోయినా అంటే క్రీడా జీవికయోహో అని చెప్పినంత మాత్రాన కూడా ఇక్కడ మనకి ఉద్దాలక పుష్పభంజిక వచ్చి ఉండేది. ఎవరు కూడా ఉద్దాలక పుష్పాణం భంజిక అంటూ వదలరు వాక్యార్థం. కాబట్టి అక్కడ నిత్యం అన్నదానిది పరమ ప్రయోజనం ఉత్తరార్థం. అలానే ఇక్కడ కూడా ఇంకొంచెం స్పష్టం కోసం స్పష్టార్థం. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే వాళ్ళకి అవన్నీ తెలుసు, ఇప్పుడు మనకి ఇది స్పష్టార్థం. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు ఏంటి ఉద్దాలక పుష్ప భంజిక అన్న సూత్రం చేత మనకు వికల్పంగా అంటే షష్ఠి అన్న సూత్రం చేత సమాసం చేద్దాము అంటే అంటే మీరు చెప్పిన పాయింట్ వేరు, నేను వేరే దారిలో వెళ్ళిపోతున్నాను అండి. అప్పుడు విభాషగా షష్ఠి సమాసం ప్రాప్తిస్తోంది కదా. ఇప్పుడు నిత్యం క్రీడ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇంకో పాయింట్ అర్థమైంది, అందుకని ఇంకొక స్ట్రెస్ చేస్తాను. ఇప్పుడు నిత్యం అన్న చోట ఇక్కడ విభాషక కాదు నిత్యంగానే సమాసము అని చెప్పడము ఈ నిత్యం క్రీడా జీవికయోహో. సంజ్ఞ అన్నది అర్థం మాత్రం తెలియట్లేదు. అంటే అక్కడ మనకి ప్రముఖంగా నిత్యం అన్న పదం ఎప్పుడు ఏ కాంటెక్స్ట్ లో క్రీడా జీవికయోహోనే కదా. క్రీడా జీవికయోహో అంటే అక్కడ తెలియాలి కదా మనకి. అంటే అక్కడ సంజ్ఞే కదా అక్కడ సంజ్ఞ. అందుకని అక్కడ మనకి యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒకసారి 2:1:44
2 1 44. సంజ్ఞాయాం సప్తమి విధాయక సూత్రం సమాసాలది. దాంట్లో కాశికలో 3వ లైన్ ఇస్తారు చూడండి. నిత్య సమాస ఏవ అయం నాహి వాక్యేన సంజ్ఞా గమ్యం. మనకు ప్రతి చోట సంజ్ఞ వచ్చిన ప్రతి చోట ఈ స్టేట్మెంట్ కంపల్సరీ ఇస్తారు. నాహి వాక్యేన ఎందుకంటే అక్కడ సంజ్ఞా. వాక్యార్థంలో సంజ్ఞ తెలియదు. అరణ్యే తిలకాహ అంటే అర్థం ఏంటి? వనంలో ఉన్నటువంటి తిల వృక్షాలు, తిల మొక్కలు అనే అర్థం వస్తుంది తప్పించి ఆ వైల్డ్ స్పీసీస్ అనే అర్థం రాదు. అక్కడ అర్థం మనకి కావాలి. వైల్డ్ స్పీసీస్ ఆఫ్ టిల్ అనేటటువంటి అర్థం కావాలి అంటే అక్కడ సమస్త పదం అయినప్పుడు మాత్రమే ఆ సంజ్ఞ తెలుస్తుంది. వాక్యంలో కేవలము అర్థం మాత్రమే తెలుస్తుంది కానీ సంజ్ఞలు తెలియవు. దే విల్ నాట్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్. ఇప్పుడు మనము మన చిన్న రసాలు, పెద్ద రసాలు అలా ఒకవేళ ఏమైనా ఒక ప్రాంతంలో ఉన్నది ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆత్రేయపురం పూతరేకులు అంటాము. అంటే ఆత్రేయపురం ప్రాంతంలో ఉన్నటువంటి పూతరేకులు. అది మనకి వాక్యంలో తెలిస్తే వాక్యంలో పూతరేకులే అవుతాయి. కానీ అదొక బ్రాండ్ లాగా తెలియదు మనకి. అదొక బ్రాండ్ ఎప్పుడైంది? అంటే ఆత్రేయపురం పూతరేకు అనేది ఒక సమస్త పదం అయినప్పుడు we will know that this is a special variety. ఆ స్పెషల్ ఇది ఒక బ్రాండ్ అంటే ఇది ఒక పేటెంటెడ్ థింగ్ అన్నది మనకు అర్థమవుతుంది. దాని గురించి ఆ విశేషం తెలుస్తుంది. లేకపోతే ఆత్రేయపురంలో దొరికే పూతరేకులు మనకోవచ్చు కదా. అంతే, అక్కడ పూతరేకులే అంతే. ఇక్కడ ఆత్రేయపురమా అన్నది పిక్చర్ లో కూడా రాదు, ఆ ఊళ్ళో దొరుకుతుంది అక్కడ. కానీ మెయిన్ ఏమైంది? కేవలం పూతరేకులు అంటూ సామాన్యమే తెలుస్తోంది కానీ అక్కడ విశేష జ్ఞానం లేదు మనకి. అంటే ఇదెందుకు అంటే దిస్ ఈజ్ ఇన్ రిఫరెన్స్ విత్ ఆ న్యాయం. మనకి ఇప్పుడు చెప్పింది న్యాయం అన్నమాట. వాక్యార్థంలో ఎప్పుడు మనకి సంజ్ఞ తెలియదు. అక్కడ వృత్తి ఉన్నప్పుడు మాత్రమే సంజ్ఞ తెలుస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది సమాస వృత్తి. కాబట్టి సమాస వృత్తి ఉన్నప్పుడు మాత్రమే సంజ్ఞ తెలుస్తుంది. అది ఆల్రెడీ సామాజిక న్యాయం ఉంది మనకి. కాబట్టి ఇక్కడ నిత్యం అని చెప్పక్కర్లేదు. నిత్యం అని చెప్పకపోయినా క్రీడా జీవకయోహం అన్న చోట మనకది ఈ సామాజిక న్యాయాన్ని అక్కడ అప్లై చేసుకుంటే మనకు అక్కడ ఎలాగో అంటే నిత్యము తెలియకుండా మనమే అప్లై చేసేస్తాం దాన్ని నిత్య సమాసం. ఈ పాయింట్లన్నీ ఇంకొక పాయింట్ చెప్తానండి. చెప్తున్నప్పుడు అరణ్యే తిలకాహ అని ఉంది చూడండి. అది మళ్ళీ అది వైల్డ్, అదేంటి అడవిలో దొరికే అడవి నువ్వులు ఏదో చెప్పేస్తా, అడవి నువ్వులు. సో దానికి ఒక మీనింగ్ కూడా ఉందటండి. ఎనీథింగ్ విచ్ డస్ నాట్ ఆన్సర్ టు వన్స్ ఎక్స్పెక్టేషన్. ఓకే, భాస్కర్ దీనిలో. తర్వాత అరణ్య మాషాహ అంటే ఎనీథింగ్ ఫౌండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, ఆహా, అంటే ఓకే ఓకే, అంటే వేరే రిప్లై కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు అరణ్య రోదనం అంటారు చూడండి. అది నిజంగా వెళ్ళి అడవిలో ఏడవడం కాదు కదా. అవును, అంటే ఎవరు మన పట్టించుకోవట్లేదు అని చెప్పడం. ఓకే, ఇలాగే అరణ్య తిలక అంటే యూస్లెస్ థింగ్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు అస్. బాగుంది కదా. అవును, బాగుంది. అంటే ఇది ఇంకా మనల్ని సర్టిఫై చేస్తోంది కదా. వాక్యంతో సంజ్ఞ తెలియట్లేదు, వేరే అర్థం కూడా కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ విషయంలో ఇప్పుడు వాసు గారి కమెంటరీ పరంగా డిఫరెంట్ మీనింగ్ వచ్చింది ఆల్ టుగెదర్. అంటే అది ఈడియమ్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. వాడుకోవచ్చు, విన్నాము. కానీ ఇప్పుడు భ్రమర్ గారు హైలైట్ చేసిన తర్వాత ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 month మిస్ అవుతారండి నన్ను. మోర్ దెన్ నేను మిస్ అవుతాను మీ అందరినీ. మేము మిస్ అవుతామండి. ఎప్పుడు December 6th నుంచి అన్నారు కదా. 6th అంటే ఇక్కడే ఇండియాలో ఉంటారా లేకపోతే ట్రావెల్ ఉందా?
అది తెలీదు. వచ్చిన తర్వాత అలా కాదు. 6వ తారీఖు వస్తున్నాను అంటే, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? ఎన్ని రోజులు ఉంటావు? అని అడగలేదు కదా! వచ్చాక ఓకే. ఓకే. ప్రోగ్రామ్‌లు మారుతాయేమో. ఆ ప్రోగ్రామ్‌లో మేము కూడా ఉన్నామేమో తెలీదు. ఇంకా తెలీదు. నిన్నే ఓకే. అండి. జస్ట్ సడన్ డెవలప్‌మెంట్. బాగుంది. నైస్. ఆ! నిన్న బా రాత్రి టాపిక్ వచ్చింది. ఇవాళ పొద్దున టికెట్ బుక్ చేసేసుకుంది. అది. అది. బాగుంది. ఆ! సో, దీంతో మనకి అఫీషియల్‌గా విభక్తి తత్పురుషులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మీకు. హ్మ్. షష్ఠి తత్పురుష కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇప్పటికి చాలా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అవ్వాల్సినవైతే సమాస విధాయక సూత్రాలు 2, 2, 28 వరకు అంతే. హ్మ్. మిగిలినవన్నీ అక్కడితో మనకి సమాస సంజ్ఞ అయిపోతుంది ఇంకా అక్కడ. హ్మ్. కడారాస కర్మధారే వచ్చేస్తుంది. హ్మ్. ఆ! వస్తుందా కడారాస కర్మధారే ఇంకా? 44 37 38 38తో మనకి ఇక్కడతో సమాసాలు అయిపోతాయి 2, 2లో. హ్మ్. సో ఇప్పటికి చాలా పోర్షన్ కవర్ చేసాం కాబట్టి ఆ! మనము ఒకసారి ఇవి ఆ! చిన్న రీక్యాప్ లాగా ఎవరైనా ఏమైనా ప్రయత్నిస్తారా? లేకపోతే షల్ వి మూవ్ అహెడ్ విత్ కుగది ప్రాదయఃనా? విల్ మూవ్ అండి. మూవా? ఓకే. ఆ! 6వ తారీఖు నుంచి రీక్యాప్‌లు పెట్టుకోండి. ఓకే. నేను అదే అందామను. అసలు ఒక ఓకే. పని చేయండి. ఒక 1 మంత్ రివిజన్ చేయండి. ఐ విల్ బి హ్యాపీ. అది బెస్ట్. కారక ప్రకరణం దగ్గర నుంచి రివిజన్ చేయండి. ఏవండి ఐ యామ్ జోకింగ్. మీరు క్లాస్ ఏ విధంగా కావస్తే ఆ చూడండి. కుగతి ప్రాదయః నుంచి ఆ! అయితే నెక్స్ట్ అదే ఇంట్రెస్టింగ్‌గా చూద్దాం. ఉందండి ఇక్కడ. కుగతి ప్రాదేహ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక 4, 5 సూత్రాలు బాగున్నట్టు అనిపిస్తాయి. ఆ! దాని తర్వాత మళ్ళీ మనకి తత్పురుష కంప్లీట్ అయిపోతుంది. త్వాచ అనేది ఆ! లాస్ట్ సూత్రం మనకి ఆ! తత్పురుషలో. త్వాచ. ఓకే. మళ్ళీ శేషే బహువ్రీహి అని ఇంకా అక్కడి వచ్చేస్తుంది. నుంచి బహువ్రీహి మొదలవుతుంది. ఆ! బహువ్రీహి చూసుకున్నాక చార్తే ద్వంద్వః నుంచి ద్వంద్వం మొదలవుతుంది. ఏం లేదండి. ఒకటే. లక్ష్మీచేత గారు మీరు చెప్తూ ఉంటే ఏ సూత్రం కూడా డ్రై కాదండి. అన్ని సారవంతంగా ఉన్నాయి. బావుంది. అంటే ఇక్కడతో కారకాలు మనకి యాక్చువల్లీ ఆ! చార్తే ద్వంద్వః అనే సూత్రము 2, 2, 29 ఆ! అక్కడతో సమాస విధాయకాలు అయిపోయినట్టే. ఆ! సంజ్ఞా సూత్రాలు. ఇంక ఆ! తర్వాత నుంచి ఏంటంటే మనకి ఆ ఉపసర్జన సంజ్ఞ ఆ! ఇంపార్టెన్స్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది. 18 సూత్రాలు ఆ! ఎంతో మనకు ఆ! ఉపసర్జన సంజ్ఞ వేటికి వస్తుంది? పూర్వ ప్రయోగాలు. ఆ! వాటి మీద ఫోకస్. 2, యాహ్! 2, 30 నుంచి పాదం యాహ్! చివరి వరకు. మనకది కూడా అవసరం కాదండి. చాలా అవసరం కదండీ. ఆ! సమాసం చేసి అంటే చాలా అవి మనకి అంటే కామన్ గా వాడేవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి కూడా మనకి. ఆ! ఆ! ఓకే. మనకు టైం కూడా 5:11 అయ్యింది. ఆ! మీ ఓకే అండి. ఓకే. సరే అలా అదే అయితే మీ మళ్ళీ గురించే మాకేం మీరు చెప్తారంటే హాయిగా కూర్చుంటాం. మాకేం ప్రాబ్లమ్. ఇక నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంటుంది కదా! అటెండ్ అవ్వడానికి. అందరూ ఉన్నప్పుడు ఒక మాట చెప్తానండి. ఆ! ఈ ఇది చందమామ కథలో అయితే ఒకటి చదువుకుంటున్నాం కదా! శనివారము చందమామ కథతో పాటు ఒక చిన్న విషయం కూడా ఎవరైనా ఒకళ్ళు టాపిక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాసవ్ గారు గాని, లక్ష్మీ శ్వేత గారు గాని ఆవిడ ఫ్రీగా ఉంటే, ఇంకా రాజన్ గారి తరపున నేనే చెప్తున్నాను. ఇంకా ఆయనకి చెప్పలేదనుకోండి. రాజన్ గారు గాని నాకెలాగూ ఇంక కొన్ని రోజులు నాకు వీలవ్వదు. వచ్చిన తర్వాత నేను కూడా ఏదో ఒక టాపిక్ చెప్తాను. మేము చెప్పడము వీళ్ళందరి తరపున నేనేమో ముందుకొచ్చి చెప్తున్నాను. అలా కాకుండా మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో ఏదైనా చెప్పారు అంటే ఎవరైనా ముందుకొచ్చి హ్మ్. వెరీ గుడ్ అండి. విల్ బి వెరీ హ్యాపీ. వి వెల్కమ్ యూ. మా మాటలు ఎలాగో వినిపిస్తాయి. నవీన్ గారి మాటలు, శ్వేత గారిది, నాది, వాసవ్ గారిది, రాజన్ గారు మేము మాట్లాడుతూనే ఉంటాం. ఊరికే ఉండలేము. మీరు కూడా ఎవరైనా ముందుకొచ్చి ఏదో ఒక విషయం చెప్పండి. అంటే చందమామ కథ ఒకటి ఎలాగో చదువుతాము. దాంతో పాటు ఇంకేదైనా ఒక చిన్న టాపిక్. ఒక 10 మినిట్స్ అలాగా. మనకు ఇప్పుడు చూడండి అనుబంధ లోపాల గురించి విజయ్ గారొచ్చి చెప్పచ్చు. షీ ఈస్ ఫెమిలియర్ విత్ దట్. అనుబంధ లోపాలు తెలుసు కదండీ!
దాని గురించి ఒక్క టాపిక్ ఈ రోజు రేపనే కాదు, నెక్స్ట్ సాటర్డే ఆర్ ఆ పై సాటర్డే ఏదైనా ప్రత్యయాలు, వాటికి అనుబంధ లోపాలు ఎలా ఉంటుంది, ఆ అనుబంధ లోపాలతోటి ఏమిటి ప్రయోజనం ఏమిటి, ఊరికే సంజ్ఞ పెట్టి లోపం చెప్పేసేయారు కదా, దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా. సో ఇడాగమం ఒక టాపిక్ తీసుకోవచ్చు. ఈడాగమం అది అంటే విజయ్ గారికి నేను సింప్లెస్ట్ తీస్తూ ఉన్నాను. అంటే ఓవరాల్ ఇడాగమం అన్నమాట, నాట్ డీటెయిల్డ్ ఇడాగమము. ఓవరాల్ ఇడాగమం మన అనంతకృష్ణ గారు చెప్పారు చూడండి, అలాంటిది, అలా ఆ కాన్సెప్ట్. లేదు అంటే మనం ఇప్పుడు .com లోనే నీలేష్ గారు దానికి వెళ్ళామంటే అక్కడ వ్యాఖ్యాన లేఖ అని ఉంటుంది, దాంట్లో నుంచి ఏదన్నా ఒక టాపిక్, అంటే ఇప్పుడు విభాష గురించి కానీ, ఇప్పుడు మనం నిన్న చూసాం ఏంటిది అది ఉభయత్ర విభాష, వ్యవస్థిత విభాష, అలాంటి టాపిక్ ఏదన్నా తీసుకొని మీకు ఎంత మటుకు అర్థమైందో అది ఏదో ఒక ఎగ్జాంపుల్ గా ఒక సూత్రము తీసుకొని దానిలో ఇది ఎలా ఉంది అన్నది ఎలా వచ్చింది అలా అన్నమాట. మీకు తెలుసండి విజయ్ గారు హెస్టేట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు విభాష గురించి చెప్పాలంటే మీకు తెలుసు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఏది అబ్రాహ్మణ, అది ఏంటండి టాపిక్, నై గురించి కూడా చెప్పొచ్చు కదా, నై సమాసం. సో అది నిషేధం గురించి చెప్పాలంటే అది మన విజయశ్రీ గారు బాగా చెప్తారు. అలా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని కొంచెం అప్పుడప్పుడు వింటూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతుంటుంది అంతే. మనం ఆల్రెడీ విన్నాం చాలా సార్లు గురుగారి దగ్గర, మనం కూడా ప్రాక్టీస్ చేసుకున్నాము. అండ్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ముందుకొచ్చి చెప్పే వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి అంటే డెఫినెట్ గా హెల్ప్ చేయడానికి ఉన్నారు. అంటే ఒక కొన్ని రోజులు నేను గ్యాప్ తీసుకుంటున్నాను. సో వాసవ్ గారికి, రాజన్ గారికి అప్పు చెప్తున్నాను, శ్వేత గారికి, ఇది నవీన్ గారికి. సో లెట్ us కంటిన్యూ అండి, చేద్దామండి, మానేయద్దు, మధ్యలో మానేయద్దు. నేను రాకపోయినా కూడా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. దిస్ ఈస్ మై పెట్ చైల్డ్, అడాప్ట్ చేసుకున్నాను నేను 4 గంటల క్లాస్ ని బాగా. ఎంజాయ్ చేయండి పాపతో, మళ్ళీ టైం రాదు. అనుకోకుండా 1 year లో సెకండ్ టైం వస్తుంది, సెకండ్ టైం అదే కదా. సో ఎంజాయ్. సరే అండి, ఇంకా నేను అయితే ఉంటానండి. నేను కూడా ఉంటానండి, నాకు కూడా కొంచెం పని ఉంది, వెళ్ళేది. ఓకే నవీన్ గారు, ప్రతిదీ రికార్డ్ చేసి పెట్టండి, నేను మళ్ళీ వినాలి. సో అది కూడా, ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. రికార్డింగ్ స్టాప్ చేసే, He will stop.